యూపీలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది అమాయకులు మృతి చెందారు. బోలే బాబా అనే ఒక బాబా ప్రసంగిస్తున్న సభలో ప్రమాదం జరిగి 120 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎవరి బోలే బాబా? ఇతని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా సికింద్రారావు పట్టణానికి సమీపంలో జరిగిన సత్సంగ్ అనే కార్యక్రమంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 120 దాటింది. అయితే ఈ సత్సంగ్ ఎవరు నిర్వహించారనే దానిపైన అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. సారాయణ సాకార్ హరి పేరుతో ఈ కార్యక్రమం జరిగినట్లుగా తేలింది. హత్రాస్ వీధుల్లో అన్ని ఈయన పోస్టర్లే పెట్టారు. అయితే ఈ సత్సంగ్ లో బోధించే నారాయణ సాకార్ ప్రజలకు బోలే బాబా, విశ్వహరి అనే పేర్లతో సుపరిచితం. జూలై నెలలో వచ్చే తొలి మంగళవారం ఈ కార్యక్రమాన్ని మానవ మంగళ్ మిలన్ పేరుతో నిర్వహించారు. మానవ మంగళ్ మిలన్ సద్భావన సగం సమితి అనే పేరుతో నిర్వాహకులు దీన్ని చేపట్టారు. ఈ సమితిలో నిర్వాహకులుగా 6 పేర్లు ఉన్నాయి. వారందరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్థానిక పోలీసులు కూడా వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. అయితే అసలు ఈ బోలే బాబా ఎవరు? ఆయన స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూరజ్ పాల్ జాదవ్ అలియాస్ బోలే బాబాగా ఆయన ప్రసిద్ధి చెందారు. మాజీ పోలీస్ కానిస్టేబుల్ అయిన సూరజ్ పాల్ జాదవ్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఉంచుకున్నారని తెలిసింది. చూస్తుండగానే ఆయన లక్షల మంది భక్తులను సంపాదించారు. అయితే ఎటా జిల్లా నుంచి విడిపోయిన కాస్గంజ్ జిల్లాలోని పటియాలి ప్రాంతానికి చెందిన బహదూర్పూర్ గ్రామ నివాసే ఈ నారాయణ సాకార్ హరి. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో తొలుత ఆయన లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో పనిచేశారు. వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆయనను సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ కూడా చేశారు. అయితే అంతకుముందు సూరజ్ పాల్ పలు పోలీస్ స్టేషన్లో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్లలో పనిచేశారు. వేధింపుల కేసులో సూరజ్ పాల్ ఎటా జైలులో శిక్ష కూడా అనుభవించారని ఇటావా పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ తెలిపారు. అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు సార్. ఈ వీడియోని అయితే చూసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని దయచేసి కోరుతున్నాం.